మీరెప్పుడైనా గాల్లో తేలుతున్న శవాన్ని చూసారా? నిజమండి బాబు, అది కూడా బిల్డింగ్కి చివరంతస్తు. చూసారా? బిల్డింగ్ చివరంతస్తుకు వెళ్ళి గ్రిల్కి తగులుకొని వేలాడుతున్న శవం ఎలా ఉందో చూసారా? నా ఉద్దేశంలో త్రిశంకు స్వర్గం అంటే బహుశా ఇదేనేమో. ఏంట్రా అని మేమంతా ఆలోచనలో ఉండగా మా డాక్టర్ గారు మా బుర్రలోని గుజ్జంతా జూరేశాడు. ఆయనతో పెట్టుకుంటే డైనోసార్తో పెట్టుకున్నట్టే, మీకు తెలుసుగా. ఏమంటాడంటే మీరే చూడండి. అబ్బా, ఈ జై ఇంకా వీరు ఎక్కడుండిపోయారు? ఎప్పుడూ లేటే. ఏంట్రా ఎప్పుడూ లేటేనా? ఏం చేయమంటావురా, ట్రాఫిక్ అలా ఉంది. ఒక్క పని కూడా టైంకి చేయవుగా. సరే, నేను చెప్పింది తెచ్చావుగా. పార్టీలో బైనాక్యులర్తో పనేంట్రా? ఒరే, ఎక్కువ ప్రశ్న లేకుండా చెప్పింది విను. చూడు, ఆ ఎదురుగుండా కనిపించే బిల్డింగ్లో 3వ ఫ్లోర్లోకి హీరోయిన్ నమిత వచ్చింది. అరే, నువ్వు చెప్పేది హీరోయిన్ నమిత గురించే కదా? మిక్సీ ఆల్బమ్ లో నటించే ఆవిడ గురించే కదా? కానీ దీని నుంచి చూస్తే ఆమె ఉన్న గది స్పష్టంగా కనబడుతుంది. కావాలంటే చూడొకసారి. ఒరే, ఇలా ఒకరి గదిలోకి ఒకరు ఇలా చూడడం కరెక్ట్ కాదురా. అరే ఊరుకోరా, పెద్ద చెప్పావులే. మాటలాపి ముందు చూడు. ఏంట్రా, ఏమైనా కనబడుతోందా? లేదురా, ఏవో అడ్డంగా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. అడ్డమా? ఏదోసారి నువ్వు చూడు. ఏంటి చూడు నీవు? ఎవరో వేలాడుతున్నట్టుగా ఉందే. వేలాడుతున్నట్టుగానా? ఓ మై గాడ్, ఇదేదో శవం లాగుందే. ఏంటి వివేక్? ఓ సార్, మంచి హుషారుగా ఉన్నావు. అదేం లేదు సార్, అదేంటంటే నేను సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. సింగింగ్ ప్రాక్టీస్? అవును సార్. ఈరోజు ఏసీపీ సార్ రాలేదా, లేకపోతే ఈ జాబ్ వదిలేయాలనుకుంటున్నావా? లేదు సార్, ఇవాళ రేపు టెలివిజన్లో సింగింగ్ కాంపిటీషన్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా సింగర్ అయిపోవాలనుకుంటున్నారు సార్. నాకు కూడా అనిపించింది సార్, నేను ఎందుకు ప్రయత్నించకూడదని. భలే కరెక్ట్గా చెప్పావు వివేక్, నేను కూడా ట్రై చేస్తాను. చాలా బాగుంది. నువ్వు సూపర్ సింగర్కి తయారవుతున్నావు అన్నమాట. పాడితే పాడావు కానీ కాస్త శృతిలో పాడొచ్చుగా. సార్, అది వివేక్ ఉన్నాడే. వివేక్ అక్కడ కూర్చొని పని చేసుకుంటున్నాడు. నేను ప్రణీత్ సార్ చెప్పాను సార్, ఇది ప్రాక్టీస్ చేసే ప్లేస్ కాదు, ఇక్కడ మీరు చేయడానికి బాగోదని. కానీ సార్ ఏమన్నారంటే నేను చేసి తీరుతాను అని. హలో, సేవమ్మా బిల్డింగ్ తగులుకొని వేలాడుతోందా? హలో డీసీపీ గారు. సార్, ఏరియా ఓకే ఓకే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. సార్ 1 minute సార్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే ఓకే సార్, ఒక శవం బిల్డింగ్ పైన తగులుకొని వేలాడుతోందట సార్. మీరిద్దరు వెళ్ళి చూడండి, నేను డీసీపీ గారితో మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి. కమా. ఎస్ సార్. చూడండి, మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, మమ్మల్ని మా పని చేసుకున్నాండి ప్లీజ్. వెళ్ళండి ప్లీజ్. చనిపోయాడు సార్. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో మీకేమైనా తెలిసిందా? సర్లేవయ్యా, తెలిస్తే నిన్నే ముందు పిలిచి చెప్తాను. ఓకేనా? జరుగు జరుగు. నిన్న రాత్రి నువ్వు బైనాకులర్స్తో ఇతన్ని చూసినప్పుడు కదులుతూ ఉన్నాడా ఏంటి? లేదు సార్. ఓకే, మీరు చెప్పండి మేడం, నిన్న రాత్రి మీరెక్కడికి వెళ్ళారు? నిన్న రాత్రి నేను చాలా లేట్గా వచ్చాను. షూటింగ్ అయ్యేసరికి బాగా ఆలస్యమైంది. నేను అడిగేది మీకు అర్థం కావట్లేదు. ఇతను ఇలా తగులుకొని చనిపోయినప్పుడు మీరెక్కడున్నారు అని. ఇంతకీ మీరు అనేదేంటి? నేనే ఆ మనిషిని చంపి విండో గ్రిల్ మీద పడేసినట్టు అడుగుతున్నారేంటి? ఒక శవం మీ విండో గ్రిల్ మీద పడిందంటే అడగటం తప్ప? అది అక్కడికి ఎలా వచ్చింది? ఈ శవాన్ని చూసి నేను చచ్చిపోయి ఉంటే ఈ ప్రశ్న మీరు ఎవరిని అడిగి ఉండేవారు? ఎవరిని అడగాలో ఏంటో మీరే చెప్పండి. మీ పక్కింటి వాళ్ళని అడగమా? సరే, వెళ్ళి అతన్నే అడగండి.
అతను ఎప్పుడు రాత్రంతా మేలుకునే ఉంటాడు. ఈ చనిపోయిన వాడు వచ్చేసరికి మీరు మేలుకునే ఉన్నారని అతనే మాకు ఇన్ఫార్మ్ చేశాడండి. అతను అలా చెప్పాడా? అవునండి. అంటే అతను రాత్రంతా నన్నే చూస్తాడన్నమాట. ఒకవేళ దొంగను అతనే ఇక్కడికి పంపించాడేమో. తెలీదు, అది మేం కనిపెడతాం. కానీ నువ్వైతే అతన్ని చంపలేదు కదా. అరే తప్పకుండా తప్పకుండా. తను ఎవరన్నది ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇంకా ఏమీ తెలియలేదు. కాకపోతే ఎవడైనా చచ్చాక పైకి వెళ్తాడు. వీడు పైకి వెళ్ళి ఎలా చచ్చాడో అర్థం కావట్లేదు. ఎందుకన్నది త్వరలో తెలుస్తుందిలే. ఫైర్ బ్రిగేడ్ ని పిలిచారా? పిలిచాను సార్. డీసీపీ గారు ఎందుకు ఫోన్ చేశారు సార్? కాన్ఫిడెన్షియల్. జోసఫ్ సార్, బాడీని జాగ్రత్తగా దించమని వాళ్ళందరికీ చెప్పు. అక్కడ ఓకే సార్. ఏ క్లూ మిస్ అవ్వనివ్వద్దు. చూడు బాబు, బాడీని కొంచెం జాగ్రత్తగా దించు. అది ఎక్కడా డ్యామేజ్ కాకూడదు. సార్, డోంట్ వరీ. చావడానికి భలే ప్లేస్ ఎన్నుకున్నాడు. సార్, అతను పైకి వెళ్ళగానే ఎవరైనా గన్తో కాల్చి ఉండొచ్చు. అలాంటప్పుడు కింద పడిపోయి ఉండాలిగా. అలా ఎలా తగులుకున్నాడు? ఒకవేళ దొంగతనానికి వెళ్ళి ఉంటే పైపులు పట్టుకుని వెళ్ళి ఉండాలి. వీడు అటు ఇటు కాకుండా ఉన్నాడే. వాచ్మెన్ ఎక్కడ? సార్, ఇలా రా. డ్యూటీలో ఉన్నది నువ్వేనా? అవును సార్, రాత్రి డ్యూటీలో ఉన్నది నేనే సార్. కానీ అతను లోపలికి రావడం నేను చూడలేదు సార్. తను లోపలికి రావడం నువ్వు చూడలేదా? లేదు సార్, రాత్రంతా నేను గేటు దగ్గరే ఉన్నాను. మరైతే పైనుంచి ఊడిపడ్డా? దయచేసి మీరంతా వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ ఏ దెబ్బ లేదు, రక్తపు చుక్క లేదు. ఎలా చనిపోయినట్టు? సార్, ఒక 100 రూపాయల నోట్ దొరికింది సార్. సార్, ఒక కాగితం ముక్క కూడా దొరికింది సార్. ఏదో కోడ్ రాసింది సార్, YY43 సార్. ఏంటి కోడు? అర్థం కావట్లేదే. ఇంకా ఏమైనా ఉందా? లేదు సార్. వీడు విచిత్రమైన దొంగలా ఉన్నాడే. ఏ ఆయుధం లేకుండా, ఏ పనిముట్టు లేకుండా దొంగతనం చేయడానికి ఎలా వచ్చాడు? నా ఉద్దేశం ఇతను బిల్డింగ్ లో ఎవరితోనో పోట్లాడినట్టున్నాడు. వాడే ఇతన్ని పైనుంచి తోసేసినట్టున్నాడు. కింద పడిపోతూ ఆ గ్రిల్ ని గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయి ఉంటాడు. కానీ అభిజిత్ గ్రిల్ కి వేలాడినంత మాత్రాన అతని ప్రాణాలు ఎలా పోయినట్టు? ఒకవేళ ఇలా జరుగుండొచ్చు సార్. ఎవరైనా ఇతను హత్య చేసి పైనుంచి తోసేసి ఉంటారు సార్. ఇతను ఇలా పడుతూ పడుతూ గ్రిల్కి తగులుకున్నాడేమో. వివేక్, రండి. Yes, sir. రోప్ తీసుకొని మీరిద్దరు పైకి వెళ్ళండి. పైకా? పైకి ఎందుకు సార్? నిన్ను ఉరి తీయడానికి. జై. వివేక్, ఈ రోజు నువ్వు నన్ను ఇరికించి చాలా తప్పు చేశావు సార్. నేను మీకు ఎలాగైనా సహాయం చేయాలని చూశాను. ఏసీపీ సార్కి మన టీంలో కూడా పాడగలిగే వాళ్ళు ఉన్నారని తెలియచేయాలని. నేను ఎలా పాడతానో నీకు తర్వాత పాడి చూపిస్తాను. నువ్వు నన్ను సరిగ్గా గుర్తించట్లేదు, అర్థమైందా? ఎస్ సార్. హలో సార్. సార్, ఇక్కడ గొడవ జరిగినట్లుగా ఆధారాలు ఏమీ కనిపించడం లేదు సార్. అతను ఇక్కడి నుంచి కింద ఎలా జారిపడ్డాడో అసలు అర్థం కావట్లేదు సార్. వివేక్ ని తన నడుముకి తాడు కట్టుకొని మెల్లిగా కిందికి దిగమని చెప్పు. ఎస్ సార్. వివేక్,
ఇప్పుడు నీ వంతు వచ్చింది, కిందకి దిగాలి, అర్థమైందా? ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు వివేక్ని ఒక్కసారిగా కిందికి దూకి ఆ గ్రిల్ని పట్టుకోమని చెప్పు. అచ్చం ఆ శవం ఎలా ఉండిందో అలా. వివేక్, గ్రిల్ని డెడ్ బాడీ ఎలా అయితే పట్టుకుందో ఆ గ్రిల్ని నువ్వు కూడా అలాగే పట్టుకో. జాగ్రత్త, జాగ్రత్త వివేక్. అతని చెయ్యి గ్రిల్ లోపల ఇరుక్కుని ఉంది సార్. కింద పడిపోతూ గ్రిల్ లోపలికి చేయాలా పెట్టాడో అర్థం కావట్లేదు. అది కరెక్టే కానీ అభిజిత్, చూస్తుంటే ఆ వ్యక్తి పైనుండే కింద పడ్డట్టుగా అనిపిస్తుంది. అలా చూడు, వివేక్ అక్కడే ఉన్నాడు. యా సార్. ప్రణీత్, వివేక్ని మళ్ళీ పైకి వచ్చేయమని చెప్పు. వచ్చే వివేక్, మెల్లగా మెల్లగా, కంగారొద్దు, మెల్లగా. సార్, ఆ మనిషి గ్రిల్ పైకి ఎక్కుతున్నాడా లేదా కిందికి దిగుతున్నాడా అనేది కనిపెట్టడానికి ఇంకో మార్గం ఉంది సార్. ఏంటది? సార్, ఇక్కడ గ్రిల్స్ కిటికీ బయట ఉన్నాయి. ఇతను ఎవరు ఇక్కడ గుర్తుపట్టడం లేదు. ఒకవేళ ఇతను మీద నుండి వచ్చినట్లయితే టెర్రాస్ మీద నుంచి వచ్చి ఉండాలి. అదే నిజమైతే డోర్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉండాలి. ప్రణీత్, ఓ పని చెయ్యి, అక్కడ టెర్రస్ డోర్ను చెక్ చెయ్యి. ఆ డోరుకున్న తాళాన్ని ఎవరైనా పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన గుర్తులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఎస్ సార్. ఎస్ సార్. మనం ఇప్పుడు ఆ తలుపుని చెక్ చేయాలి. పదా. సార్, అంతా సరిగ్గానే ఉంది సార్. సార్, మొత్తం చెక్ చేసాం సార్, అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. ఇంకా ఎవరు కూడా తాళాన్ని విరగొట్టడానికి ప్రయత్నించలేదు సార్. సర్లే, ఓకే. డోరు బానే ఉంది, డోరుకున్న లాక్కు బానే ఉంది. మరి ఆ వ్యక్తి ఆ టెర్రస్ మీదికి అసలు ఎలా వెళ్ళినట్టు? అసలు ఆ వ్యక్తి అంత పైకెళ్ళి ఎలా చనిపోయాడు? నాకదే విచిత్రంగా ఉందండి ఏసీపీ గారు. అక్కడికి వెళ్ళి చనిపోవడం ఏంటా అని. ఇతన్ని హత్య చేసుంటారు రాహుల్. ఎవరో ఇతన్ని హత్య చేసి పైనుండి పారేశారు. సార్, ఇతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చుగా. ఆత్మహత్య? ఏది, అంత పైకెళ్ళా? అవును సార్. వేరే చోటే దొరకలేదా? ఆత్మహత్య చేసుకోవడానికి అంత పైకి ఎక్కలా ఏంటి? ఏమో, నాకైతే అలాగే అనిపించింది. రాహుల్, తనకి ఏమైంది అసలు? కరెక్టే చెప్తుందండి. గ్రిల్ కు వేలాడుతున్నా అయ్యుండొచ్చు సార్. ఎందుకంటే ఇతని శరీరం మీద ఎక్కడ కత్తిగాయం కానీ లేదా బుల్లెట్ తగిలిన ఆనవాళ్లు కానీ లేవు. ఇదంతా చూడడానికి ఎలా ఉందంటే ఒక మజ్ను తన లైలా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లుగా ఉంది. ప్లీజ్ ప్రణీత్, ఆపు. బాస్ అలాగే ఉండొచ్చు కదా. ప్రణీత్ చెప్పేది నిజమేనేమో. నాకు ఇతని శరీరంలో విషం దొరికిందండి. విషయం? ఆ విషయమే, ఇతను విషం తిన్నాడు. అభిజిత్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా, లేదంటే రాహుల్ మనందరికి పిచ్చి పట్టేలా చేస్తాడు. ఏదైనా చెప్పదలుచుకుంటే కాస్త నమ్మేలా చెప్పండి సార్. ఏమండి, అతను గ్రిల్ మీదకి ఎక్కి విషం తిన్నాడో ఎక్కక ముందు తిన్నాడో తెలియదు కానీ ఖచ్చితంగా అతను విషం తిన్నాడండి. లేదా ఇలా కూడా జరుగుండొచ్చు కదా, అతను గ్రిల్ పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా ఎవరో అతనికి చెంచాతో విషం తినిపించారేమో. అరే దేవుడా, నీ పిచ్చి మటలకు నా తల పగిలిపోయేలా ఉంది. ప్రణీత్, ఈ రోజు మొత్తంలో నీ నోట్లోంచి ఒక్క మాట బయటకొచ్చినా నేను స్వయంగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను. అరే సార్, మరి ఈ విషయం ఇవ్వు, నేను చేస్తాను. ఓల్డ్ డౌన్ ఏసీపీ గారు, ఏంటో కొత్త పెళ్లి కొడుకులా కంగారు దేనికి? తెలుసుకుంటాం కదా. ఇతను అరచేతిలో మాకేదో గీసుకున్నట్టుగా గుర్తులున్నాయి. సేమ్ ఇతను కాలు మీద కూడా పొజిషన్ అంతే. ఈ గాయాలకు గల కారణం ఒక సూది లాంటి వస్తువు, కానీ ఇతను చావుకి విషమేనండో కారణం. అసలు ఈ వ్యక్తి విషాన్ని ఎందుకు తీసుకున్నాడన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఓ పని చేద్దాం సార్, మళ్ళీ అక్కడికే వెళ్ళి దీని కథాకమా విషయంతో తెలుసుకుందాం. శరీరం మీద 2 దగ్గరల గాయాలున్నాయి. అంటే ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఎవరైనా ఇతన్ని కొట్టారేమో. కానీ జోసెఫ్, గాయం బలంగా లేదు, ఏదో గీసుకున్నట్టుంది. అలా చూడండి. నా ఉద్దేశంలో వాడు ఈ ఫెన్సింగ్ దాటి లోపలికి వచ్చినట్టున్నాడు. అప్పుడే చేతి గాయమైనట్టుంది. కనీసం మనకి వాడి ఫెన్సింగ్ దాటొచ్చాడనే విషయం అర్థమైంది. గోడలు దూకి వచ్చాడు అంటే వాడు ఖచ్చితంగా దొంగే అయి ఉంటాడు. మరి వాడు పైకి వెళ్ళేలా చనిపోయి ఉంటాడు గ్రిల్ పైన. ఒకవేళ వాడు దొంగతనానికి వచ్చుంటే ఎవరింట్లోనైనా దూరేవాడు కదా. మరి గ్రిల్ పైకి ఎందుకు వెళ్ళాడంట? ఏదేమైనా నా ఉద్దేశంలో వాడు ఆ టెర్రస్ మీద నుంచే పడ్డాడు.
కాబట్టే గ్రిల్కి తగులుకున్నాడు. మేము అవన్నీ గమనించాం సార్. మాకు అసలు అర్థమైంది ఏంటంటే వాడు అలా టెర్రస్ మించి పడినప్పటికీ ఈ విధంగా గ్రిల్లో ఇరుక్కుపోవడానికి అవకాశం లేదు సార్. మరి వాడి గ్రిల్కి ఎలా తగులుకున్నాడంటావు? ఒకవేళ వాడు కింద నుంచే వెళ్ళుంటే వాడు ఎలా చనిపోయాడు చెప్పు? ఊరికే ఎవడు కావాలని చచ్చిపోడు. అర్థమైందా నీకు? కానీ సార్ మనకు దొరికిన విషయం సంగతి ఏంటి? దాని సంగతి వదిలేసి పైకెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. సార్ మేము టెర్రస్ పైన మొత్తం చెక్ చేసాం సార్. తాళాన్ని విరగొట్టినట్టు ఎక్కడా కనబడలేదు. ప్రణీత్, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే మనకు జీతం కట్ చేయరుగా? సార్ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా నమ్మాలి సార్. ఎందుకంటే మేము కూడా డిటెక్టివ్ చేతకాని దద్దమ్మలం కాదు. ఆ సంగతి ఇండియా అంతా తెలుసు. నువ్వేం ప్రిస్టేజ్ ఫీల్ అవ్వక్కర్లేదు. అది కాదు సార్, అతను తాళాన్ని విరగొట్టకుండా పైకి ఎలా వెళ్తాడు? ప్రణీత్, సరే సరే టెర్రస్ మీదకి వెళ్ళాడు అనుకుందాం. అక్కడి నుంచి గ్రిల్స్ పట్టుకొని కిందకెందుకు దిగుతాడు? సార్ అతను ఎవరో పైనుంచి పడేశారేమో విషం తాగించి. అదంతా చూసా కదా నువ్వు. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ టెర్రస్ మీదకి వెళ్ళాడు అనుకుందాం, అతను ఎవరు తోయకపోయినట్లయితే మరి అతను ఆ గ్రిల్స్ పైన ఎలా ఇరుక్కున్నాడు సార్? అందుకే ఒకసారి వెళ్ళి తేల్చుకుందాం అంటున్నాను. మూసుకొని వస్తావా? సారికి ఈ మధ్య నువ్వు శవాలకి వాటికి మానేసి కాళ్ళజోళ్ళకి జేబులో పర్సులకి ఎక్స్రేలు తీస్తున్నావా? సార్ నాకు అసలు అనిపించింది జోళ్ళకి ఎందుకు ఎక్స్రే తీయకూడదు అని. ఎక్స్రే అది జోళ్ళకి. అవును సార్, జోళ్ళకి ఎక్స్రే తీస్తుండగా నాకు అనిపించింది పనిలో పనిగా ఈ వాలెట్కి కూడా ఎక్స్రే తీద్దామని. ఏంటి ఈ మధ్యన వీటిని కూడా నువ్వు ఎక్స్రేలు తీయడం మొదలుపెట్టావా? అవును సార్. ఎనీవే ఇంతకే ఎక్స్రే ఎక్కడుంది? ఇదిగోండి సార్. సూపర్. ఎస్ సార్. నువ్వు భలే తమాషాగా తీసేసేవే. అసలు నీ బుర్రలోకి ఐడియా ఎలా వచ్చింది? అస్తమానం మీతో పని చేయడం వల్ల ఎంతో కొంత నేర్చుకుంటున్నాను కదా. నిజం చెప్తున్నాను సారిక, ఈ విషయాన్ని మన ఏసీపీ గారికి చెప్పడంతో నేను కళ్ళు గర్రని తిరిగి కిందడిపోతారు. సార్ మీకేమనిపించలేదా? నాకా? ఇక్కడ 30 years ఇండస్ట్రీ అమ్మా. వాచ్మెన్ సార్, టెర్రస్ బయట లాక్ చేయి. నువ్వు అక్కడే ఉండు. అలాగే సార్. చూడు ప్రణీత్, వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, వాడిని ఎవరు తోశారో అవన్నీ నాకు తెలియదు. కానీ వాడు ఇక్కడికి వచ్చాడు అని నాకు అనిపిస్తోంది. అలాగా అయితే మరి నేను అతని ఇంట్లో వాళ్ళు ఎవరో విషం ఇచ్చి ఉంటారని అన్నప్పుడు అందరూ ఎగతాళి చేసిన వారుగా. ప్రణీత్, అలా మాట్లాడితే లోకం నవ్వుతుంది. చూడు, ఇలా ఎవరింటికైనా ఓ దొంగ వెళ్ళుంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆ దొంగకు చెంచా విషం ఇచ్చి, అరే బాబు నువ్వు కామ్గా ఈ విషం తినేయి అంటే ఆ దొంగ కామ్గా తినేస్తాడా? అది లేదు సార్, తాగడు తినడు సార్. అయితే మరేంటో చెప్పు. ఇక్కడ ఏదో క్లూ దొరకాలి. దాని ద్వారా వాడు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాడో ఏంటో మనం తెలుసుకోవచ్చు. సార్ యా వివేక్, దీన్ని చూడండి సార్. రాడా? బహుశా ఇది హంతకుడిదే అయి ఉంటుంది సార్. చూసావు జోసఫ్? అభిజిత్, చూస్తుంటే వాచ్మెన్ కూడా సహాయం చేసి ఉండాలి. ఈ టెర్రస్ తాళం అతనే తెరిచి ఉండాలి. తాళం పగలగొట్టినట్లేదు. లేదు సార్, నేనేం చేయలేదు సార్. దొంగతనంగా ఇతను మన మాటలన్నీ వింటున్నాడు. కానీ ఈ తాళం చెవి నీ దగ్గరే ఉంటుంది కదా? ఉంటుంది సార్. తాళం చెవి అయితే నా దగ్గరే ఉంటుంది సార్. కానీ తలుపులు నేను ఓపెన్ చేయలేదు సార్. నువ్వు ఓపెన్ చేయకపోతే వాడు పైకి ఎలా వచ్చాడు చెప్పు. డోర్ మీద 3-4 చోట్ల తలుపు తెరవడానికి ట్రై చేసిన గుర్తులున్నాయి. అంటే నేనన్నట్టే జరిగిందనమాట. వాడు ఖచ్చితంగా టెర్రస్ పైకి వచ్చాడు. అతని తలుపు విరగొట్టి కిందికి వెళ్ళాలని ప్రయత్నించాడు, కానీ ఈ తలుపు విరగలేదు. నేను చూడొచ్చా సార్? నోర్మై, అక్కడే నిలబడు. ఇక్కడ ఇంత జరిగింది నీకేమీ తెలీదు. ఓ మనిషి కిందికి మీదికి కలే తిరిగాడు, చనిపోయాడు, నీకేం తెలీదు? తెలియలేదు సార్. చెప్పండి సారిక. ఏంటి షూలోనా? మై గాడ్, ఏంటి సారిక మీరు చెప్పేది నిజమా? సార్ ఇక్కడ ఒక వస్తువు దాచిపెట్టుంది. ఇది మనం ఎందుకు చూడలేకపోయాం? బై ఛాన్స్ నేను జోల్లో పర్సుది ఎక్స్రే తీశాను, అప్పుడు బయటపడింది. విచిత్రంగా ఉందే, ఈ ఫస్ట్ టైం వింటున్నాను. ఈ మధ్య మన ఫారెన్సిక్ ల్యాబ్ బాగా షైన్ అయినట్టుంది. మీరు చాలా గ్రేట్ డాక్టర్ గారు. జోసఫ్, దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ క్రెడిట్ అంతా సారిక గారిదే. ఇదంతా నువ్వు చేసావా? ఎస్. అందుకే మనవాడు అక్కడ కామ్గా కూర్చొని ఉన్నాడు.
మీకు మామిడి పళ్ళు తినిపించడం కావాలా, చెట్లెక్కి కోయించడం కావాలా? ఏదో రకంగా పని అయింది కదండి, ఇంకా ఎందుకు ఏడిపిస్తారు? థ్యాంక్స్ అండి. సారిక ఇదిగో చూడండి, ఇదే ఆ తాళం చెవి. YY43. ఓ, అంటే దీని అర్థం మనకు వాలెట్లో దొరికిన పేపర్ మీద రాసున్న నెంబర్ ఉందే, అది ఈ కీకి సంబంధించిన కోడ్ నంబర్. ఒకవేళ ఎవరైనా డూప్లికేట్ తాళం చెవి చేయించుకోవాలంటే కంపెనీ ఒరిజినల్ తాళం చెవి కోడ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే తాళం లభిస్తుందండి. ఆ షూస్లో ఏం దొరికింది? చూపిస్తాను. రామ్మా, ఇటు చూడండి. ఈ లివరు ఇదిగో దీన్ని ఇది ఇలా తిప్పారనుకోండి, అదిగో అలా బయటకు వస్తాయి. మై గాడ్, అంటే బిల్డింగ్ పైకి ఎక్కడానికి మనవాడు మంచి మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాడు. మేధస్సులో ఎంతో ఎత్తుకెదిగిపోయిన దొంగ వీడు. దొంగతనం కోసం బిల్డింగ్ పైకైతే ఎక్కగలిగాడు, కానీ పాపం అక్కడే చనిపోయాడు. అదంతా సరే గాని ఆ దొంగ దగ్గర ఈ కీ ఉన్నప్పటికీ అతను స్పైడర్ మ్యాన్ లా వెళ్ళాలని ఎందుకు ప్రయత్నించినట్టు? అదే ఎందుకో అర్థం కావట్లేదు సార్. ఓ పని చేయండి అభిజిత్, ఆ బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ లోనైతే ఈ శవం మనకు దొరికిందో ఆ ఫ్లోర్ లో అన్ని ఫ్లాట్లకు వెళ్ళి ఈ కీతో ఏ ఫ్లాట్ డోర్ ఓపెన్ అవుతుందో వెతకండి. ఈ విషయం చెప్పడానికి మాకు ఆందోళనగానే ఉంది. ఓ దొంగ ఇక్కడి ఫ్లాట్ కీ తీసుకొచ్చాడు, కానీ ఈ కీ ఎవరిది? ఏ ఫ్లాట్ది? అది తెలుసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. ప్రణీత్ సార్, చెక్ చేయి. ఓకే సార్. ఈ కీ ఎవరిదనేది పక్కన పెడితే వాళ్లతో ఆ దొంగకి చాలా పరిచయం ఉంది. ఇంకా వాళ్ళ ఇంటికి తరచూ వచ్చిపోతుంటాడు. మీరు కొంచెం ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఉన్నవాడే దొంగ. మీలో ఎవరైనా ఇతన్ని గుర్తుపడతారా? మేము అతన్ని ఎప్పుడు చూడనే లేదు. మీకు మా ఫ్లాట్లే కనిపించాయా? ఈ బిల్డింగ్లో చాలా ఫ్లాట్లు ఉన్నాయి కదా. ఎందుకంటే ఆ దొంగ శవం ఈ ఫ్లోర్లోనే మాకు దొరికింది కాబట్టి. అంటే అతను మీలో ఎవరికో తెలిసిన వాడై ఉండాలి. లేదు సార్, ఈ కీ ఇటువైపునున్న ఏ ఫ్లాట్స్కి సంబంధించింది కాదు. ఒకసారి అటుపక్కనున్న ఫ్లాట్స్ కూడా చెక్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. మేము చెప్పాం కదా సార్, అలా ఎలా ఒక దొంగతో మాకు స్నేహం ఉంటుంది? అయినా చెక్ చేయాలి కదా. ఇందులో కూడా ఈ కీ పట్టడం లేదే. లేదు సార్, ఇది దీనికి సంబంధించింది కాదు. ఈ చివరి ఫ్లాట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడు. అభిజిత్ సార్, ఈ కీ ఇక్కడున్న ఏ ఫ్లాట్స్కి సంబంధించింది కాదు. అరే మీరెలా చెప్పగలరు సార్, దొంగ మా ఫ్లాట్స్కి వచ్చిపోతూ ఉంటాడని? ఒక దొంగ తన చేతిలో కీ పెట్టుకుని మీ ఫ్లాట్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు? అందుకే ఆ దిశలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర అతనికి ఒరిజినల్ తాళం చెవి దొరికింటుంది. దాంతో అతడు డూప్లికేట్ చేయించాడు. ఓ పని చేద్దాం, పైనున్న ఫ్లాట్స్ కూడా చెక్ చేద్దాం. ఒకవేళ వాడు పైకి వెళ్తూ పడి చనిపోయాడేమో. పదండి. సార్, ఎప్పుడైనా ప్రణీత్ సార్ చేతుల మీద ఏదైనా జరిగిందంటే అది ఖచ్చితంగా మంచి పని అవుతుంది సార్. నిశ్శబ్దంగా పనిచేయని వివేక్, మధ్యలో పొలాలు పెట్టుకో. ఇంకా చెప్పాలంటే ఆ ఫ్లాట్ మనకు ఇంకా దొరకలేదు, అర్థమైందా? సార్, మీరు నా మాట నమ్మండి, ఈ ఫ్లోర్లో తప్పకుండా దొరుకుతుంది. చూద్దాం నీ నోటి నుంచి మంచి మాటలు వస్తాయో లేదో. ఒకవేళ ఇక్కడ కూడా సెట్ కాకపోతే మరో దారి ఆలోచించాలి. అభిజిత్ సార్, ముందు మన వివేక్ నోరు మూయించితే మనకంతా మంచి జరుగుతుంది. వివేక్, సారీ సార్. రావట్లేదు సార్. దాన్ని ట్రై చేయి. నేను అన్నాను కదా సార్, ఖచ్చితంగా దొరుకుతుందని. అరే నీకెలా తెలిసింది సార్? అది 6th సెన్స్ సార్, ఐ మీన్ డిటెక్షన్ సార్. ఇక ఆపుతావా? సారీ సార్. ఎవరిది ఫ్లాట్? ఇది శ్వేత మేడం గారి ఫ్లాట్. అయితే శ్వేత మేడంని అడిగి చూద్దాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో. ప్రణీత్, బెల్కొట్టు. ఏం ఉపయోగం లేదు సార్, శ్వేత మేడం లోపల లేరు. ఆవిడ పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియదు సార్. పోనీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? లేదు సార్.
తను ఒంటరిగానే ఉంటుంది. తను ఏం చేస్తుందో నాకు తెలియదు సార్. విచిత్రంగా ఉందే. ఈ కీతో లాక్ ఓపెన్ అవడం ఏంటి, ఆవిడ లేకపోవడం ఏంటి? ఒకవేళ ఊరుదిలి పారిపోయిందా ఏంటి? అయినా టీవీలో అదే పనిగా చూపిస్తూనే ఉన్నాం కనుక తను కూడా చూసే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు, లోపలికి వెళదామంటావా? మీరు కనీసం ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఒకవేళ దొంగ లోపలికి వెళ్ళి ఉండొచ్చుగా. ఒకవేళ శ్వేత లోపలే ఉండుంటే సౌండ్ విని బయటకు వచ్చి ఉండేదిగా. ఆమెకి ఏదైనా జరిగి ఉంటే బయటికి ఎలా వస్తుంది? పదండి చూద్దాం. ఒక్క నిమిషం మీరంతా బయటే ఉనండి. వాచ్మ్యాన్ నువ్వు వెళ్ళారా? ప్రణీత్, స్విచ్చెస్ ఎక్కడున్నాయో చూసి లైట్స్ ఆన్ చేయి. ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకండి, ఓకే? అభిజిత్, యా జోసఫ్, ఇది చూడు. నోట్ల బండిల్కి ఉండాల్సిన బ్యాండ్స్ మొత్తం నోట్లన్నీ తీసుకుపోయారు. మొత్తం ఖాళీ చేశారు. అంటే ఏంటి దీని అర్థం? చూడబోతే దొంగతనం జరిగినట్లుంది. ఆ దొంగ ఇక్కడ దొంగతనం చేసి వెళ్ళాడు. కానీ అతని దగ్గర మనకు ఏం దొరకలేదు కదా. ఆవిడ పొద్దునేగా ఇంట్లోంచి బయటకు వెళ్ళింది. లాకర్ ఇలా ఓపెన్లో ఉండటం చూస్తే డెఫినెట్గా అరిచేదిగా, అందరికీ తెలిసి ఉండేది. మరి ఇదంతా శ్వేతే చేసిందంటావా? డబ్బులు తీసుకుని పారిపోయిందన్నమాట. ఆవిడ ఇంట్లోంచి పొద్దునే వెళ్ళిందని నువ్వేగా చెప్పావు. అంటే ఆవిడ రాత్రంతా ఇంట్లో ఉన్నట్టేగా? అవును సార్, ఇంట్లోనే ఉండుంటుంది. అంటే ఆ దొంగ వచ్చినప్పుడు తను ఇంట్లోనే ఉందన్నమాట. శ్వేత ఈ ఇంట్లో లేదు, దొంగ ఈ లోకంలో లేడు. మరి లాకర్ తెరిచిందెవరు? సార్ ఇంకో విషయం అయి ఉండొచ్చు సార్. బహుశా శ్వేతకి ఆ దొంగ తెలుసుండొచ్చు సార్. అదెలా? ఆ దొంగ ఇంటికి ఒక డూప్లికేట్ తాళం చేయించాడు సార్. అంటే దాని అర్థం దొంగ శ్వేతకి పరిచయస్తుడే. అంచేత శ్వేతకు కూడా ఆ దొంగ తెలుసుండాలి. అభిజిత్, ఇది చూడు. దీని మీద ఏదో రాసింది. ఏదో పాతకాలపు రాత్ర కనబడుతోంది. చూస్తుంటే గుడికి సంబంధించిన గోడలా ఉంది కదా. మరైతే శ్వేత తన లాకర్లో ఎందుకు ఉంచుకుంది? తనేమైనా హిస్టరీ టీచరా? ఏదైతేనే లాకర్లో డబ్బు కనపడడం లేదు, తను కనపడడం లేదు, దొరికింది ఫోటో ఒక్కటే. ఎవరైనా ఎక్స్పర్ట్కి చూపిద్దామంటావా? చూడండి, దొంగతనంతో పాటుగా హత్య కూడా జరిగింది. ఓ మనిషి హత్య జరిగితే మీరు నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. నేనెలా చెప్పగలను ఆ మనిషిని ఎవరు హత్య చేశారు? అది కాదు సార్, దొంగతనంతో పాటుగా హత్య జరిగింది. ఆ శవం కూడా మాకు దొరికింది. ఏ ఫ్లాట్ నుండి అయితే దొంగతనం జరిగిందో ఆ ఫ్లాట్ ఓనర్ మాయమైంది. అంటే మీరు అక్కడేం తెలుసుకోలేకపోయారు, అందుకే నా దగ్గరకు వచ్చారు. యాక్చువల్గా మేము ఎందుకు వచ్చామంటే ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ లాకర్లో ఈ ఫోటో దొరికింది. ఓ, ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? ఏమైంది సార్, మీరెందుకు కంగారు పడుతున్నారు? మీకు తెలీదా ఈ ఫోటో దేనిదో? అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చింది. ఇది 400 ఏళ్ల క్రితం నాటి టిబెటన్ టాబ్లెట్ ఫోటో. టాబ్లెట్ అంటే పెద్ద పెద్ద శిలాఫలకాల్లో భగవంతుడి ప్రార్థనా స్తోత్రాలు రాసినవన్నమాట. అంత పురాతనమైందా? బహుశా ఇది నెల రోజుల క్రితం జోర్డాన్ మ్యూజియం నుండి దొంగిలించబడిన ఫోటో అయి ఉంటుంది. సార్, అయితే దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి శ్వేత జోర్డాన్ మ్యూజియం దొంగతనంలో భాగస్వామి అన్నమాట. అందుకే ఇంటి డబ్బు తీసుకొని పారిపోయింది. ఆ దొంగతనం ఎవరు చేశారేంటో తెలిసిందే? లేదు, ఎవరన్నది తెలియలేదు. కానీ పోలీసులు అసిస్టెంట్ క్యూరేటర్ని అరెస్ట్ చేశారని విన్నాను. అతన్ని ఎంక్వైరీ చేశారు, కానీ అతనేమీ చెప్పలేదు. అందరూ అనుకునేది ఏంటంటే అతని మేనలుడే ఈ దొంగతనం చేశాడని. ఈ వ్యక్తి ఆ గ్రిల్ పైన చనిపోయిన వ్యక్తి ఒక్కరే అయ్యుండే అవకాశం ఉందా? మన అనుమానమే నిజమైతే కాదు కదా. ఆ గ్రిల్ కు వేలాడుతూ శవంగా దొరికిన వ్యక్తి అతను చెప్పినట్టుగా అసిస్టెంట్ క్యూరేటర్ కు బంధువేమో. అయితే వెళ్ళి అతన్ని పట్టుకుంటే సరిపోతుంది సార్. కానీ అభిజిత్, ఈ వివరాలు చెప్పిన వ్యక్తి మనకు అతని గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదు కదా. సార్, అది ఆ జోర్డాన్ మ్యూజియంలో దొంగతనం జరిగినప్పుడు ప్రెస్ మీడియా చాలా గోలగోల చేసింది సార్. ఓ పని చేయండి, గార్డెన్ మ్యూజియం గురించి ఇంటర్నెట్లో ఏమాత్రం ఇన్ఫర్మేషన్ దొరికినా వెతికి తీయండి. వివేక్. నో సార్. ప్రణీత్, ఏమైనా దొరికిందా? అభిజిత్. సార్ 1 మినిట్ సార్, ప్రాసెసింగ్ అవుతుంది. జోసఫ్, ఏమైనా దొరికిందా?
ఇంకా ఏం లేదు సార్. సార్ సార్ ఒక ఆర్టికల్ దొరికింది సార్. జార్డన్ మ్యూజియంలో దొంగతనం జరిగింది. దొంగ పరిగెడుతూ ఒక షూ వదిలేశాడు. ఆ షూ క్రింద క్లాస్ ఉన్నాయి. క్లాజా? ఆ గ్రిల్కి తగులుకొని చనిపోయిన వాడి షూలో కూడా ఇది దొరికింది కదా సార్? అంటే మనం ఊహించింది కరెక్టే అభిజిత్. ఆ గ్రిల్కు వేలాడుతూ శవంగా దొరికిన వ్యక్తి, ఆ మ్యూజియంలో దొంగతనం చేసిన వ్యక్తి ఒక్కరే. సార్ ఇంకో మాట వినండి సార్. జార్డన్ మ్యూజియంలో అసిస్టెంట్ క్యూరేటర్ హేమంత్ దొంగలతో చేతులు కలిపాడండి సార్. ఇంకా అతన్ని తీసేసిన తర్వాత క్యాంటివ్ రోడ్లో ఉన్న అతని బంగ్లా మీద జనం రాళ్ళు రువ్వారండి సార్. క్యాంటివ్ రోడ్లో ఉన్న బంగ్లానా? అభిజిత్, ఈ హేమంత్ ఇంకా అక్కడే ఉంటున్నాడేమో. ఆ బంగ్లాలోనే, క్యాంటివ్ రోడ్ బంగ్లాలోనే. వెళ్ళి తీసుకురండి. నేమ్ ప్లేట్ బాగానే పెట్టుకున్నాడు. ఎందుకు బెల్ అదే పనిగా మోగించి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? మేము తమని కలవడానికి వచ్చాం. కానీ నాకు మాత్రం మిమ్మల్ని కలవాలని లేదు. మీరు ఇంకా వెళ్ళొచ్చు. మేమైతే మిమ్మల్ని కలిసే వెళ్తాం. హేమంత్, వీఆర్ సిఐడీస్. మ్యూజియంలో జరిగిన దొంగతనం గురించి ఎంక్వైరీ చేయాలి. మ్యూజియంలో దొంగతనమా? కానీ దాని ఎంక్వైరీ పూర్తయిపోయింది కదా. ఇంకా నాకు దాని గురించి ఏం తెలుసో అంతా చెప్పేశాను. మిమ్మల్ని జాబులోంచి తీసేశారటగా? తీసేలే, సస్పెండ్ చేశారంతే. ఎవరు నన్ను ఇరికించారు. ఏదో ఒక రోజు నేను నిర్దోషినని రుజువు అవుతుంది. చూస్తూ ఉండండి. కానీ మిమ్మల్ని ఎందుకు అనుమానించారు? ఎవరో ఒకరిని ఇరికించాలి కదా. నేను తెరగ దొరికాను, ఇరికించేశారు. మీకు శ్వేత అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? ఆవిడెవరు? ఆవిడ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. మళ్ళీ దొంగతనమా? కానీ ఆమె ఇంట్లో దొంగతనం అయితే నన్నేం చేయమంటారు? తన ఫ్లాట్ గ్రిల్కి తగులుకుని ఓ శవం దొరికింది. శవమా? అదేగా నేను చెప్పింది. ఓసారి చెప్తే అర్థం కదా. అందుకే ఓ చిన్న ఎంక్వైరీ మీద వచ్చాం. సరే చెప్పండి. మ్యూజియంలో దొంగతనం చేసిన వాడిదే ఈ శవమని మా అనుమానం. ఈ విషయం మీకెలా తెలుసు? వాడి షూ పరిశీలిస్తే అందులో ఓ క్లాజ్ దొరికింది. సేమ్ సిచ్యువేషన్ మ్యూజియం కేసులోనూ జరిగింది, గుర్తుందా? మీరు పని చేయండి, మీరు మాతో రండి శవాన్ని గుర్తుపట్టడానికి. కానీ అప్పుడు మ్యూజియంలో దొంగతనం జరిగినప్పుడు నేనేమైనా దొంగని చూసానా? మీరు ముందు రండి. కానీ మీరు నా మాట వినండి. అరే అరే ఏం చేస్తున్నారు మీరు? జోసఫ్, ఏమైంది? మీరు ఏసీపీ ప్రద్యుమన్ గారు కదా? అవును, కరెక్టే. ఏంటి సార్, వీళ్ళు బలవంతంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు సార్. పాపం మన వాడిని ఎందుకు ఇలా లాక్కొచ్చారు? ఎందుకో? సార్, నా గురించి మీకు తెలియదేముంది. నాకు ఎవరిని ఇబ్బంది పెట్టి అలవాట్లేదుగా. కానీ ఈ జోసఫ్ ఉన్నాడే, చెప్పాను సార్, ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఏం చేయను? అది ఇతను ఈ శవాన్ని గుర్తుపడతాడని తీసుకొచ్చాను. జోసఫ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి డీసెంట్ ఫెలోస్ ని ఇబ్బంది పెట్టొద్దు అని. కానీ ఒక్కసారి కూడా వినరు కదా. మీకు నచ్చినట్టు చేసి నా పేరు పాడు చేస్తున్నారు. ఏమైంది ప్రణీత్? సారీ సార్, గొంతులో ఏదో ఇరుక్కుంది. గొంతులో ఏదో ఇరుక్కుందా? ఇప్పుడా? ఈ టైంలోనేనా? ఇప్పుడు ఈ శవాన్ని ఎవరు గుర్తుపడతారు? నువ్వు గుర్తుపడతావా? మరి హేమంత్ గారు, మీరు ఒకసారి రండి సార్, రండి. శవం ఏంటి సార్? ఏ శవం గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు కూడా అలా అంటే ఎలా సార్? ఆ శవాన్ని గుర్తుపట్టడానికి ట్రై చేయండి. ఎవరు చూడడానికి ముందుకు రాకపోతే అతనికి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలి? కానీ దాంతో నాకే సంబంధం? చూస్తేనే కదా సార్ తెలిసేది. ఓసారి వచ్చి చూడొచ్చు కదా. రండి. కానీ ఆ శవాన్ని చూసి రండి, చూడండి. డాక్టర్, మానవ్ 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 మ్యూజియంలో దొంగతనం చేసింది ఇతనేనా? అవును సార్, ఇతను నా మేనల్లుడు. ఓ, ఇతనితో పాటు ఇంకెవరున్నారు? ఇంకా ఇద్దరున్నారు. ఇంకిద్దరా? ఎవరు? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? పేర్లైతే నాకు తెలియవు సార్. చూడు, వాళ్ళలోనే ఎవరో ఈ మర్డర్ చేసుంటారు. వాళ్ళు ఎవరో చెప్పు. వాళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. అమ్మాయా? ఓ అమ్మాయి కూడా ఉందట. ఖచ్చితంగా ఆ అమ్మాయి అయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీద ఓ ఫ్లాట్ ఉంది కదా, అక్కడే ఉంటుందా? అన్ని మొబైల్ కంపెనీలకు ఫోన్ చేసి ఆ ఫ్లాట్ అడ్రస్ మీద ఏదైనా మొబైల్ నంబర్ ఉందేమో తెలుసుకోండి. మీరన్నట్టు నెంబర్ కనుక దొరికితే తను ట్రేస్ చేయొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ సార్. మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా ఆన్లోనే ఉంది సార్. ఒకే చోటు ఉందా? అవును సార్, ఇక్కడే ఎక్కడో ఉంది సార్. అంటే దాని అర్థం తను ఒకే ప్లేస్ లో దాక్కొని ఉందన్నమాట. అక్కడి నుంచి అందరితో మాట్లాడుతుంది. అది మనకే మంచిది కదా సార్. తను ఎంతసేపు ఫోన్లో మాట్లాడితే మనకు అంత దగ్గర అవుతుంది. సార్, మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా ఆన్లోనే ఉంది సార్. సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్. ఓ, అంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉందన్నమాట.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, మే ఐ హెల్ప్ యూ? చూడండి, మేము సిఐడి వాళ్ళం. మేము ఒక అమ్మాయిని వెతుకుతూ ఇక్కడ దాకా వచ్చాం. తను ఇక్కడే ఉందని తెలిసింది. ఇదే హోటల్లోనా? అది ఇవాళే వచ్చిందట. ఇవాళేనా? అవునండి. ఇవాళైతే ఒక కపుల్ వచ్చారు సార్. ఈజీ. ఒంటరిగా ఏ అమ్మాయి రాలేదా? సింగిల్గా వచ్చే అమ్మాయికి రూమ్ అలర్ట్ చేయం సార్. ఇంతకీ ఆ కపుల్ ఎవరు? వాళ్ళ పేర్లేంటి? జయేష్ అండ్ మాలిని. అవునా? రూమ్ నెంబర్? రూమ్ నెంబర్ 225 సార్. 225. పద చూద్దాం. కానీ సార్, జయేష్ అయితే ఇప్పుడే బయటికి వెళ్ళాడు. బహుశా అతను కార్ పార్కింగ్ వైపు వెళ్ళుంటాడు సార్. జోసఫ్, నువ్వు వెళ్ళి చూడు. మేము రూమ్ నెంబర్ 225కి వెళ్తాం. హలో, డోర్ ఓపెన్ చేయండి. పిలిచేది మిమ్మల్ని. లోపల ఉందో లేదో ప్రణీత్ కాస్త చూడు. అరే, డోర్ ఓపెన్ చేసే ఉంది. సామానంతా ఇక్కడే ఉంది. సార్, బాత్రూంలో ఉందేమో. హలో హలో, పిలిచేది మిమ్మల్ని. బయటికి రండి. హలో శ్వేత. కానీ సంథింగ్ రాంగ్ సార్. మరేం పర్లేదు. శ్వేత, మై గాడ్. జయేష్, జయేష్. వివేక్, నువ్వు విటేళ్ళు. జయేష్, 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 జయేష్. వివేక్ ఎటెళ్ళు ఉంటాడు? ఇంజన్ సౌండ్. సార్ అక్కడ సార్. ఆపో, 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 బండి ఆపో. చూస్తుంటే రేస్ ఆట ఆడేలా ఉన్నాడు. కానీ నేను మాత్రం రేస్ ఆడే మూడ్లో లేను. కేవలం 2 నిమిషాలు టైం ఉంది. అభిజిత్, ఏంటి? శ్వేత హత్య చేయబడిందా? అందుకేనా వీడు పారిపోతున్నాడు? మేము వాడిని వెంబడిస్తున్నాం. వాడిని అస్సలు విడిచిపెట్టాం. సరే, మంచిది. హత్య చేసి పారిపోతున్నాడు. ఎక్కడి దాకా పారిపోతావా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నన్ను లూటీ చేయాలని చూస్తున్నారా? నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. చాలా తెలివిగా పారిపోతున్నావు. తెలివిగా పారిపోతావు నువ్వు. అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. ఏంటిది? ఎక్కడికి పోతున్నావు? హోటల్లో ఎవరినో చంపేసి పారిపోతున్నావు. హోటల్లోనే. బండి చెక్ చేయి త్వరగా. ఏంటి సార్ ఇది? మీరు చేస్తున్నది ఏం మంచి పని కాదు. తోస్తున్నారేంటి? సార్, బండిలో మ్యూజియంలో దొంగిలించిన వస్తువులు ఏం దొరకలేదు సార్. డిక్కీ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. అందులో ఏమీ లేదు. ఓపెన్ చేయి డిక్కీ. నడు. ఏంటిది?
నిజంగా నాకు తెలీదు. నా డిక్కీలోకి ఎలాగొచ్చింది? ప్లీజ్ నన్ను నమ్మండి, నాకు తెలీదు. శ్వేతను ఎందుకు చంపావు? శ్వేత? ఎవరా శ్వేత? మానవుని ఎందుకు చంపావు? మేము ముగ్గురం కలిసి మ్యూజియంలో దొంగతనం చేశాం. మొత్తం డబ్బంతా నాకే కావాలనుకున్నాను. మానవుని ఇంటికి పిలిపించి బీర్లో విషం కలిపి తాగించాను. నేను అసలు అనుకోలేదు వాడు అంతసేపు బతుకుతాడని. వాడికి తెలియకుండానే వాడి చేత విషం తాగించాను. వాడు ఉన్న పొజిషన్లో కూడా శ్వేత ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. పిచ్చి విధవ. అక్కడికి వెళ్ళాక చనిపోయాడు. దురాశ ఇంకే ఉంటుంది. తను ఆ అమ్మాయిని మోసం చేశాడు. రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే బ్రతికి ఉండేవాడేమో. కానీ నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? సార్, నేను శ్వేతను చంపాలనుకోలేదు. ఒట్టు. కానీ మానవు చావు చూసి నర్వస్ అయింది. నన్ను భయపెట్టడం మొదలుపెట్టింది. జరిగిందంతా సిఐడి వాళ్ళకి చెప్పేస్తానంది. మరి నన్నేం చేయమంటారు? అందుకే చంపేశాను. అదిరింది బాసు నీ కథా కమామిష. జైలుకి ఎలాగో వెళతావు. దొంగతనంగా కటకటాల ఊచలు పీకి అమ్ముకోవడానికి ట్రై చేయి, డబ్బులకి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.